హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సీమా మెకానిక్. గాయస్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు స్కూటీలకు అప్పుడప్పుడు జర్కింగ్ ప్రాబ్లం వస్తుందన్నమాట. జర్కింగ్ ప్రాబ్లం అంటే వేరే ఏం లేదు, అది మిస్ అవ్వటము లేదంటే ఊపటము అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కోసారి. అది కూడా ఎక్కువ శాతం ఏంటంటే 40-50 స్పీడ్ రేంజ్లో వెళ్తున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది మీకు అర్థమవుతుంది అనమాట, తెలుస్తుంది అనమాట ఈ ప్రాబ్లం ఉంది అనేసి. సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, సో ఏం ప్రాబ్లం ఉండొచ్చు అనేది ఈ వీడియో అనమాట. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డిక్కీ ఓపెన్ చేసి లోపల పార్ట్స్ అన్నీ ఏమేమి పోయి ఉంటాయి, ఏదేది ప్రాబ్లం ఉంటుందో చెప్తాను. సో డిక్కీ ఓపెన్ చేయడానికి స్క్రూస్ అన్నీ తీసేసిన, బోల్ట్స్ తీసేసిన, సపరేట్ చేసి చూపిస్తాను మీకు. సో నేను సీట్ అయితే తీసేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లగ్ దగ్గర చూద్దాం. మనకు ప్లగ్ క్యాప్ తీసేసి లోపల ప్లగ్ బయట తీసి చూపిస్తాను మీకు. ప్లగ్ క్యాప్ టైట్ ఉంది ఎక్కువ, ఇది ప్లగ్ క్యాప్ వచ్చింది కదా. ప్లగ్ క్యాప్ తీసేసి లోపల ప్లగ్ తీయాలంటే ఒక చిన్న పైప్ ఉంటుంది అనమాట. మీకు టూల్ కిట్లో వస్తుంది పైపు. అది ఏ టూల్ కిట్లో వచ్చే పైప్ చూపిస్తా చూడండి మీకు. ఇదిగోండి ఆ పైప్ అనమాట. ఆ పైపు మీకు టూల్ కిట్లో వస్తుంది. అది ప్లగ్ దగ్గర పెట్టేసి దానికి ఒక చిన్న హోల్ వస్తుంది. ఆ హోల్లో స్క్రూ డ్రైవర్ పెట్టి తీయాలి. ఈ కవర్ తీసేస్తాం, మీకు క్లియర్గా కనిపించేదానికి ఉంటుంది. అక్కడ హోల్లో పెట్టి లూజ్ చేసుకోవాలి మనకు. టైట్ చేస్తాను, లూజ్ చేయాలి. మీకు హోల్ కరెక్ట్గా వచ్చే యాంగిల్లో పెట్టుకొని స్క్రూ డ్రైవర్తో లూజ్ చేసుకోండి ప్లగ్ని. ప్లగ్ వచ్చింది. ప్లగ్ వచ్చి చూసుకోవచ్చు మీరు ఎంత బ్లాక్ అయిపోయిందో. సో దీనివల్ల ఏమవుతుందంటే కరెంట్ కనెక్టివిటీ సరిగ్గా లేక బండి స్పార్క్ అనేది సరిగ్గా రాక కంబషన్ ఛాంబర్ అంటే ఇంజన్లో ఫైరింగ్ ఉంటుంది కదా, ఈ స్పార్కే ఫైర్ని పుట్టిస్తుంది అనమాట. ఈ స్పార్కే సరిగ్గా లేనప్పుడు ఫైర్ సరిగ్గా రాక ఇంజన్లో ఆగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అది మిల్లీ సెకండ్స్లో జరిగిపోతుంది కాబట్టి మనకు బండి ఆగిపోదు, కానీ జర్క్ అయినట్టు ఫీలింగ్ ఉంటుంది. నేను వచ్చి ఒక శాండ్ పేపర్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేస్తా ఆ కార్బన్ అనేది. ఈ కార్బన్ దేనివల్ల వస్తుందంటే మనకు ఎప్పుడన్నా పెట్రోల్ కల్తీ జరిగినప్పుడు పెట్రోల్లో కెమికల్ అనేది బర్న్ అవ్వదు అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా న్యాచురల్ పెట్రోల్ ఉంటుందో అది బర్న్ అవుతుంది, ఎగ్జాస్ట్ నుంచి ఫ్రీగా వెళ్ళిపోతుంది. దాంట్లో మిక్స్ అయిన కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి బర్న్ అవి కార్బన్ ఒక బ్లాక్ కలర్ పౌడర్ లాంటిది కానీ పేస్ట్ లాంటిది కానీ కార్బన్ రూపంలో ఫామ్ అయ్యి ప్లగ్కి అంటించుకుపోతుంది అనమాట. సో ఆ ప్లగ్కి అంటుకున్న దాన్ని నేను క్లీన్ చేస్తున్నా. సో దీనివల్ల కరెంట్ కనెక్టివిటీ స్పార్క్ అనేది క్లియర్గా ఉంటుంది కాబట్టి కంబషన్ ఛాంబర్లో ఫైరింగ్ బాగుంటుంది. సో దానివల్ల ఇంజన్ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దేనికి జర్కింగ్ గురించి మీకు ఎప్పుడైతే ప్లగ్ కార్బన్ అనేది అంటుకొని ఉంటుందో దానివల్ల స్పార్క్ అనేది సరిగ్గా రాదు, కరెంట్ అనేది సరిగ్గా పాస్ కాదు. నీట్గా బ్లాక్ కలర్ పోయేంత వరకు క్లీన్ చేసిన. సో ఇలా చేయడం వల్ల మైలేజ్ కూడా బాగా వస్తుంది అనమాట. సో స్పార్క్ రానప్పుడు ఎక్కువ పెట్రోల్ కాలుతుంది. స్పార్క్ వచ్చిందంటే ఉండే పెట్రోల్ కూడా యూస్ చేసుకుంటుంది కాబట్టి పెట్రోల్ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది. సో నేను మళ్ళీ ప్లగ్ ఫిట్ చేస్తాను. ఫిట్ చేసేటప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నీట్గా మెల్లగా ఎక్కించుకోండి. టైట్గా ఎక్కించేయడం వల్ల థ్రెడ్ అనేది క్రాస్ అయిందంటే థ్రెడ్ నలిగిపోతుంది అనమాట. సో అది నలిగిపోయిందంటే ఇంజన్ ఇప్పి చేసుకోవడం తప్ప వేరే ఛాన్స్ ఉండదు.
సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నీట్గా ఎక్కించుకోవడానికి ట్రై చేయండి. ఫిట్ చేసేటప్పుడు మెల్లగా తిప్పి ఎక్కించుకోండి. సో ఇదైతే ఫుల్ టైట్ అయిపోయింది. నేను స్క్రూ డ్రైవర్తో కూడా పెట్టి ఫుల్ టైట్ కొట్టేసా. మరీ ఫుల్ టైట్ అవసరం లేదు, టైట్ అయిందా లేదా జస్ట్ టైట్ అంతే. ఇదేమి ఊడిపోయేది కూడా కాదు, జస్ట్ టైట్ చేసిన అంతే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్లగ్ క్యాప్ తీసి ప్లగ్ క్యాప్కి వైర్కి మధ్యలో ఏదైనా డస్ట్ ఏమైనా ఉందేమో చూస్తాను. ఆ డస్ట్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఏదైనా డస్ట్ గ్రీన్ కలర్లో ఒక పౌడర్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. సో దానివల్ల కూడా కరెంట్ కనెక్టివిటీ సరిగ్గా ఉండదు, జర్కింగ్ ప్రాబ్లం వస్తుంది. ప్లగ్లో కూడా మీరు నీట్గా చూసుకోండి, వైర్ కూడా బాగుందా లేదా, ఎక్కడైనా క్రాక్ ఉంటే టేప్ వేసుకోండి, పర్లేదు, కొత్తది వేసుకోవాల్సిన అవసరం లేదు. టేప్ అనేది నీట్గా చుట్టేసుకుంటే సరిపోతుంది. అలా వైర్ క్రాక్ ఇచ్చినప్పుడు పక్కన ఎర్త్కి టచ్ అయితే సరిగ్గా ఉండదన్నమాట బండి రన్నింగ్, దానివల్ల కూడా జర్కింగ్ ప్రాబ్లం వస్తుంది. సో వైర్ ఏదైనా కట్ అయినట్టు అనిపిస్తే అక్కడ టేప్ వేసేయండి, ఎర్త్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో నేను నీట్గా వైర్ బాగుంది, ప్లగ్ క్యాప్లో కూడా ఎలాంటి రస్ట్ ఫామ్ కాలేదు కాబట్టి నీట్గా తగిలిచ్చేస్తాను. తగిలిచ్చేసిన తర్వాత రబ్బర్ క్యాప్ వస్తుంది, ప్లగ్ క్యాప్లో క్యాప్ వస్తుంది. వెహికల్స్ స్కూటర్స్కి రావన్నమాట, స్కూటీలకి ఇట్లాంటి క్యాప్లు వస్తాయి. అది పెట్టుకుని, ఎందుకంటే వాటర్ వాష్ చేసినప్పుడు కానీ వానలో తడిసినప్పుడు కానీ లోపలికి వాటర్ వెళ్ళకుండా ఉంటుందన్నమాట, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే నేను కార్బొరేటర్ అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఇది మైలేజ్ అడ్జస్ట్మెంట్ కాదు, కార్బొరేటర్ అడ్జస్ట్మెంట్ అనేది జర్కింగ్ విషయంలో వేరే ఉంటుందన్నమాట. సో మీకు క్లియర్గా చెప్తా చూడండి. మనకు ఫ్యూయల్ మిక్చర్ రేషియో అంటే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ రేషియో, ఎయిర్ ఫిల్టర్ నుంచి ఎయిర్ పెట్రోలు రెండు కార్బొరేటర్ మిక్స్ చేస్తుంది. అది ఎలా అంటే 14:1 రేషియో అనమాట. అంటే 14 వంతులు మీకు ఎయిర్ ఉంటే 1% పెట్రోల్ ఉంటుందన్నమాట. 1% పెట్రోల్ని పంపిస్తే దానికి 14 రెట్లు ఎక్కువ గాలిని మిక్స్ చేస్తుంది అనమాట కార్బొరేటర్ మిక్స్ చేసి ఇంజన్లో పంపిస్తుంది అనమాట. సో ఆ రేషియోని నేను స్టార్ట్ చేసి ఐడిలింగ్ పెట్టుకొని సెట్ చేస్తాను అనమాట. కరెక్ట్ రేషియో అనేది ఎవడు పెట్టలేడు, కానీ కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న మెకానిక్లు మాత్రం చేయగలరు. బండి ఐడిలింగ్ బట్టి, బండి ఇంజన్ స్టార్ట్ చేసే విధానం బట్టి ఆ రేషియో అనేది ఫిక్స్ చేస్తారన్నమాట. కరెక్ట్గా అయితే ఎవరు ఫిక్స్ చేయలేరు, నాకు కూడా రాదనమాట. సో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, అప్పుడప్పుడు కరెక్ట్ పెడతాను కాబట్టి ట్రై చేస్తున్నాను. సో ఇలాంటి ట్రయల్స్ అయితే మీరు అసలు చేయకండి, ఎందుకంటే కార్బొరేటర్ హార్ట్ లాంటిది అనమాట. ఒక మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో వెహికల్కి కార్బొరేటర్ అంత ఇంపార్టెంట్ అనమాట. సో నేను కూడా చాలా కేర్ తీసుకొని కార్బొరేటర్ని టచ్ చేస్తున్నాను. సో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం భయం లేకుండా చేస్తున్నాను. సో ఇప్పుడైతే దీని అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్గా చేశాను అనుకుంటాను. దీని ఆర్పిఎం బట్టి ఐడిలింగ్ విషయంలో నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను చేసుకున్నాను. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. నేను ప్లగ్ క్లీన్ చేశాను, కార్బొరేటర్ అడ్జస్ట్మెంట్ చేశాను. చూద్దాం జర్కింగ్ వస్తుందో లేదో. కస్టమర్ని పంపిస్తున్నాను. ఓ కస్టమర్ కూడా ఏమంటాడంటే ఓకే అన్నాడు, బాగుందంట. సో ఈ విషయంలో నాకు కార్బొరేటర్ ప్లగ్తోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఈ కాయిల్ పోయినా సరే మనకి జర్కింగ్ వస్తుందన్నమాట. అది మార్చుకొని చెక్ చేసుకోవాలి బాగుందా లేదా అని. నెక్స్ట్ వచ్చేసరికి సిడిఐ యూనిట్ యాక్సెస్కి అయితే ఇక్కడ వస్తుంది, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వైట్ కలర్, అది కాయిల్. సో ఇది సిడిఐ యూనిట్, ఇది మార్చుకున్నా సరే, ఇది ప్రాబ్లం ఉన్నా సరే జర్క్ అవుతుంది, అది మార్చుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు ఫస్ట్ కాయిల్స్ అన్ని చెక్ చేసే ముందు ఫిల్టర్ చెక్ చేయండి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాని గురించి వీడియో చేయటమో లేదా మీకు రెస్పాన్స్ జెన్యున్గా ఇవ్వటమో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో గైస్, ఈరోజు వీడియోకి ఇంతే. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. జై హింద్.